హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. మా పూల చెట్లకు చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. ఇది జాజి పూల చెట్టు అండి. కింద నుంచి చూడండి బాల్కనీలోకి ఇలా వచ్చింది. ఇంకా దీనికి ఒక రింగు లాగో లేదా ఒక తాడును కట్టేసి అందంగా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదండి సైడ్ కొమ్మలన్నీ వచ్చినాయి కదా, ఇంకా వీటికి తాడు కట్టేసి బాగా ఒక సైడ్ అల్లించుకున్నామంటే పూలన్నీ పైనే కోసుకోవచ్చండి. ఇంకా వీటికి ఇంత బాగా రావడానికి పైన వరకు రావడానికి ఏం చేస్తానంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, అవన్నీ ఒక బకెట్లోకి పెట్టుకొని తింటాను అనమాట. తర్వాత బనానా పీల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసి తింటాను. వాటిని కిందకు పోయకుండా పైన నుంచే పోస్తానండి. బాగా వస్తున్నాయి అనమాట పూలు. అలా కిందకు వెళ్ళి పోయడానికి టైం సరిపోదు కదా, స్కూల్కి అయితే వెళ్తుంటాం కాబట్టి అలాగైతే పోస్తుంటాను. ఇదండి ఎన్ని పూలు వచ్చినాయో. వీటన్నిటిని దేవుడికి అలంకరణ చేసి పూజ అయితే చేసుకుంటాము. చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో కదా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని చెప్పేసి దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా పూజిస్తుంటానండి. ఎవ్రీడే హారతి తర్వాత ఒక 5 ప్రదక్షిణాలు అయితే ఇంట్లోనే ఇలాగ వేసుకుంటానండి. వేసుకున్న తర్వాత ఇంకా వంట రూమ్లో వంట అయితే మొదలు పెడతా. ఫస్ట్ కాఫీ అయితే తాగాల్సిందే నేను. ఇక తాడిపత్రిలో అయితే ఈ వీడియో ఎడిటింగ్ టైంలో కూడా ఎంత వర్షం వస్తుందో. ఇలాగ వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని మనం నీళ్లు పోసినా కూడా మొక్కలకి వర్షం నీళ్లు పోస్తేనే అండి చాలా బాగా వస్తాయి అన్నమాట పూలైతే. మనం ఎన్ని వాటర్ పెడుతున్నా కూడా పెద్దగా ఏం రావు, కానీ ఇలాగ వర్షాలు వచ్చేసి ఒక 2-3 రోజుల తర్వాత చూస్తే పూలైతే చాలా చాలా వచ్చేసి ఉంటాయి. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి. అర్లీ మార్నింగే ఇలాగ హ్యాపీగా ఒక కాఫీ తాగామంటే మైండ్ భలే రిలాక్స్గా అనిపిస్తుంది. మీకెంతమందికి ఇలా అలవాటు ఉంది? ఇక శ్రావణ శుక్రవారాల్లో లాస్ట్ శుక్రవారం కదండి, అమ్మవారికి ఇంకా భక్తితో పూజ చేసుకొని టెంపుల్కి కూడా వెళ్ళి టెంకాయ కొట్టించుకొని రావాలండి. నాకు ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకోవడానికైతే 1 అవర్ టైం తీసుకుంటుంది. వంట చేయడానికైతే మరీ 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత ఫాస్ట్గా చేసేసి ఇంకా మేము లంచ్ బాక్సులు కూడా తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మేము ఉగ్గాని చేసుకోవడం కోసం 5 కేజీల ప్యాకెట్ ఉంటుంది చూడండి బొరుగులు, ఆ మూట అయితే వేసుకుంటాం అనమాట. అది 320 రూపీస్ అలాగ పడుతుంది. ఇంకా అన్నీ అయిపోయి వచ్చినాయండి. ఇంకా అడుగు నుండేటివి ఇలాగ చెరిగేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక బొరుగులు మీకు క్లీన్ చేసేటప్పుడు చూపిస్తా చూడండి, అడుగును అంత నుసిగా ఉంటుంది అనమాట. ఇక బొరుగులు క్లీన్ చేయడానికి దీంట్లోకి అయితే దొండి ఇలాగైతే వేస్తున్నాను కదా, కొద్దిగా చెరుగుతో అయితే వేస్తున్నాను చూడండి. అడుగునున్నటువంటి నుసి కూడా మీకు చూపిస్తాను, అలాగ ఉంటుంది అనమాట. బొరుగులన్నీ అయిపోయేస్తే మూటలో లాస్ట్కి అలా అవుతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ చెరుగుతున్నాను. ఇదండి వీటన్నిటిని క్లీన్ చేసేటప్పుడు కూడా వాటర్ని ఎక్కువగా వేసేసుకొని చేత్తో బాగా క్లీన్ చేస్తూ బొరుగుల్ని మనం తడుపుకోవాలండి. ఇదండి వేస్టేజ్ చూడండి అంత ఉంటుంది. ఇదండి ఇలాగ అంటుంటే ఇంకా బొరుగులన్నీ వచ్చేస్తాయి పైకి. ఇంకా ఈ వేస్టేజ్ అంతా పక్కన పెట్టేసి బొరుగులన్నిటినీ చూడండి కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసుకొని ఇదండి చేత్తో ఇలాగ కలుపుతూ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొరుగుల మీద ఉండేటువంటి మట్టి అంతా అడుగుకి చేరుతుందనమాట. బొరుగుల్ని ఇంక ఇసుక పైన కదండి చేసేది, అందుకని చెప్పేసి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఎటువంటి మట్టి లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇదండి కొద్దిసేపు అలాగ నానేటట్టుగా చూసుకొని బొరుగుల్ని ఇలాగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటా ఇదండి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఈ బొరుగులు అయితే చాలా రుచిగా ఉంటాయండి, నాకు చాలా ఇష్టము. కోన్ పెట్టుకున్న అది అయితే చూపిస్తున్నాను మీకు. ఇదండి బొరుగులన్నీ ఈ విధంగా తడిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తడుపుకున్న బొరుగులు ఇద్దండి ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా వీటన్నిటికీ పోపు వేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి ఉగ్గాని అయితే రెడీ అవుతుంది. చాలా సింపుల్ రెసిపీనే అండి, ఎన్నిసార్లు చేసినా కూడా ఇంకా తినాలనిపించేటువంటి రెసిపీ ఇది. కడాయిలోకి ఆయిల్ పోసిన తర్వాత ఆకుకూర వలుద్దామని చెప్పేసి అలాగే ఏదో అడిషనల్ వర్క్ చేసుకుంటున్నాను అనుకోండి, బాగా హీట్ ఎక్కిపోయింటుంది ఆయిల్. అలాంటప్పుడు ముందైతే ఆవాలు జీలకర్ర అస్సలు వేయనండి, బాగా మాడిపోతాయి. ఆనియన్ వేసేసి తర్వాత టమోటా వేసిన తర్వాతనే ఆవాలు జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు వంట రూమ్లో అయితే ఇలాగ జరుగుతూ ఉంటుంది, మీకు కూడా ఇంతేనా? స్టవ్ పైన ఇలాగ కడాయి పెట్టేసి ఆయిల్ పోసిన తర్వాత పప్పుకి ఆకుకూర ఒక సైడ్ ఒలుస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్ కట్ చేసి ఆనియన్ పకోడా వేద్దామని చెప్పేసి ఇలాగ వర్క్ చూసుకునే లోపల ఒక్కొక్కసారి అయితే ఇలాగ జరుగుతూ ఉంటుంది, బాగా హీట్ ఎక్కిపోతుంది అనమాట ఆయిల్. ఇందులోకి పసుపు వేసిన తర్వాత ఇద్దండి కొద్దిసేపు ఇలా కలిపేసి ఇందులోకి సింపుల్ మసాలాగా చూడండి కొద్దిగా పప్పులు అయితే వేసినాను, కొబ్బరి కొద్దిగా,
జీలకర్ర కొద్దిగా, ఆ తర్వాత రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి మన ఇంట్లో కారం ఎంత తింటామో అంత. మిక్సీ జార్లో దీన్నంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంక ఇందులోకి అయితే వేస్తానండి. ఇదండి మిక్సీ జార్లోకి ఈ విధంగా అయితే వేస్తున్నాను. కరెంట్ ఉంది కాబట్టి మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే ఈ టైంకి వంట చేసుకునే టైంకి కరెంట్ ఉండదనమాట. ఇంకా నా మిక్సీ ఇన్వర్టర్తో వర్క్ చేయదండి. అందుకని చెప్పేసి రోట్లో అయితే దంచుతుంటాను అప్పుడప్పుడు. ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక వెరైటీ వంటలు చేయడానికి నేనైతే స్కూల్కి వెళ్తుంటా కాబట్టి లంచ్ బాక్స్కి, ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి ఏం తింటామో ఇంకా వాటినే పెడుతుంటాను నేనైతే వీడియోస్లో. ఇదండి ఈ విధంగా అయితే వేయించేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి. ఒక లెమన్ అయితే సరిపోతుందనమాట. ఇదండి ఈ విధంగా అయితే స్క్వీజ్ చేస్తున్నాను. ఉగ్గానీలకి లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. ఇదండి ఈ విధంగా అయితే స్క్వీజ్ చేసిన తర్వాత ఆల్రెడీ తడిపి పక్కన పెట్టేసుకున్నటువంటి బొరుగులన్నిటిని ఇందులోకి అయితే వేస్తానండి. ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేస్తాను, లేదంటే చేదొస్తుందని చెప్పేసి. ఇదండి బొరుగులన్నిటిని వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఉగ్గానీ రెసిపీ అయితే రెడీ అయినట్టే అండి. వీక్లో నేను చేసేటువంటి బ్రేక్ఫాస్ట్లలో ఇంకా ఇది రొటీన్గా వన్ డే అయితే కంపల్సరీ చేస్తుంటాను. అందులో మా ఇంట్లో చాలా ఇష్టంగానే తింటారులేండి. ఇదండి ఈ విధంగా కలిపేసుకున్నానంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ పైన పప్పుకు పెట్టేసి ఆనియన్ పకోడా దీంట్లోకి కాంబినేషన్గా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఆకుకూర అంతా ఒలిచిపెట్టుకున్నానండి ఆల్రెడీ పక్కన. ఒక సైడ్ ఈ పని చేస్తూ ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసినానండి. ఉగ్గాని చేసేటప్పుడు ఇంకా అది బాగా హీట్ ఎక్కిందనమాట. ఇందాక మీరు చూసారు కదా. ఇదండి ఆకుకూర అయితే కోయిటాకంట రకరకాల ఆకుకూర ఉందండి. ఇంకా చాలా ఫ్రెష్గా ఉండేటువంటి ఆకుకూర టబ్బుల్లోనే ఈ విధంగా మేమైతే పండించుకుంటున్నాము. మార్కెట్లో అయితే మెంతి కూర వీటిని మాత్రమే తెస్తున్నాం అనమాట. కందిబ్యాళ్ళన్నిటినీ చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 1 బై 1 చూపిస్తుంటాను మీకు. ఎవరైనా వీడియో పప్పు చేసుకునేకి రాని వాళ్ళు అయితే దీన్ని చూస్తూ చేసుకుంటారని చెప్పేసి ఎప్పుడు చేసినా కూడా ఇలాగనే చూపిస్తుంటానులేండి. పచ్చిమిర్చి, ఆనియన్, ఆ తర్వాత టమోటాస్, ఇంకా తర్వాత దొండి ఆకుకూర ఒలిచిపెట్టుకునేటువంటి ఆకుకూర అంతా ఇలాగ ఫ్రెష్గా ఉండేటువంటి ఆకుకూరని ఎక్కువగా పప్పులో పెట్టేసి పిల్లలకి తినిపించినా లేదా మనం తింటున్నా హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. టబ్బుల్లో అయితే ఇలాగ కొయిటాకు కొద్దిగా, గంజిరాకు అలాగ ఉందన్నమాట. కొద్దిగా తీసుకొస్తుంటాము. ఇంకా ఎక్కువగా వచ్చేసింది అనుకోండి అంతా కోసుకొని వచ్చేసి ఆకుకూర ఫ్రై అయితే చేస్తుంటాను నేను. ఇంకా తెల్లగడ్డ కొద్దిగా వేస్తున్నాను చూడండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పసుపు వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తాను. వాటర్ పోద్దామని చెప్పేసి మార్నింగే పట్టుకుంటానండి దీంట్లోకి వాటర్. ఇంక ఈరోజు అయితే మర్చిపోయినాను అనమాట. రెసిపీలు చేసే కంటే ముందే వాటర్ని పట్టేసి పక్కన పెట్టుకొని ఉంటాను. ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఇక ఎంత వాటర్ కావాలో పప్పుకి అంత వాటర్ అయితే వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆనియన్ పకోడా ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా రావాలంటే ఎలాగ చేయాలో అది కూడా మీరు ఇప్పుడు చూడండి. ఇక ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఆ టైంకి అయితే ఎంత వర్షం వస్తుందో బయట. ఇలాగ వర్షం వచ్చినప్పుడు అయితే మా బిల్డింగ్ చుట్టూరా చాలా నీళ్ళు అయితే చేరుకుంటున్నాయండి. స్కూల్కి వెళ్ళే దారిలో కూడా బండ్లో అయితే వెళ్తుంటాను కదా, ఎక్కడ జారుతుందో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అన్ని వాటర్ అయితే వచ్చేస్తాయి రోడ్డు పైకి. ఇక పప్పు అయితే బాగా ఉడికిన దాంట్లోకి కొద్దిగా చింతపండు, ఆ తర్వాత రాళ్ళ ఉప్పు అయితే వేసానండి. ఇంకా తర్వాత పప్పు గిత్తెతో ఇదండి ఈ విధంగా మెదిపేసుకోవడమే. ఇంకా దీనికి పోపు పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అవుతుంది. ఇక మాకు లంచ్ బాక్స్కి అయితే మసాలా కర్రీనో లేదంటే ఈ విధంగా పప్పు ఏదో ఒకటైతే ప్రిపేర్ చేసుకుంటామండి. మెదుపుకున్న పప్పునంతా కూడా ఇదండి ఈ బౌల్లోకి అయితే వేసేసి పోపు పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా స్టవ్ పైన ఆల్రెడీ పోపుకు కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా దాన్ని దీంట్లోకి వేయడమే. పప్పు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఇది వచ్చేసి శనగపిండి అండి. ఈ విధంగా సీసాలు అయితే పెట్టుకుంటుంటాను నేను. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇలాగ బజ్జీలు కానీ ఆనియన్ పకోడా కానీ అలా వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు తెచ్చుకోకుండా ఇదండి ఒక 1/2 kg అని అలా తెచ్చుకొని సీసాలో స్టోర్ చేసుకున్నామంటే అదే ఉంటుంది. ఆనియన్ అన్నిటినీ చూడండి ఈ విధంగా ఒక పెద్ద సైజు 2 ఆనియన్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇలాగైతే వేసేసి పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేస్తున్నానండి. నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంకా పచ్చిమిర్చి అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర అయితే ఇంత వేస్తున్నాను.
సోడా పొడి కొద్దిగా వేస్తున్నానండి. ఇదండి ఇంత వేస్తున్నాను. తర్వాత ఉప్పును కూడా వేసుకున్న తర్వాత పిండిలోకి ఆనియన్ బాగా కలిసేటట్టుగా గట్టిగా చేత్తో అయితే ఫస్ట్ కలిపేసుకోవాలండి. ఎంత గట్టిగా కలుపుకోవాలంటే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా దీని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరీ జోరుగా కలుపుకోకుండా కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి చాలా గట్టిగా అయితే ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. ఇదండి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ తిరిగి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక వాటర్ని చూడండి, ఇదండి ఈ విధంగా ఇలాగ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నార్మల్గా అయితే ఉగ్గానీలోకి మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకొకసారి ఈ విధంగా ఎప్పుడన్నా చేస్తుంటాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా చేసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పకోడీలకి పిండి ఎలాగ కలుపుతామో అలాగ కలుపుతున్నాను ఇక్కడ. ఇదండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఆయిల్ని ఆల్రెడీ స్టవ్ పైన పెట్టాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసామంటే క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఇలాగ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా అయితే వేసి తిరిగి మిక్స్ చేసుకుంటాను నేను. వీడియోలో అయితే మీకు చూపిస్తానులేండి ఆయిల్ ఎలా వేస్తానో ఎంత వేస్తానో అని కూడా. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా స్మాష్ అయ్యేటట్టుగా కలుపుతూ ఇదండి కొద్దిగా వేసుకుంటున్నాను వాటర్. మరీ జోరుగా వేసుకున్నామంటే పెద్దగా టేస్ట్గా ఉండవు అనమాట. అందుకని చెప్పేసి దొండి కొద్దిగా వేస్తూ ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. ఇక క్లాస్కి నేను వెళ్ళేటప్పుడు అయితే ఒక ప్లానింగ్తో వెళ్తా కదా, అలాగనే వంట చేసే ముందు రోజు అయితే ఏం చేయాలా, తర్వాత మేము లంచ్ బాక్స్కి ఏం తీసుకెళ్ళాలా, ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలా అన్నీ ఒక ప్లాన్తో అయితే చేస్తానండి. అప్పటికప్పుడు అనుకున్నాను అనుకోండి బాగా కన్ఫ్యూజన్ అవుతుందన్నమాట. ఏం చేయాలా చేయడానికే కొద్దిసేపు ఆలోచించుకోవాలా. ఎప్పుడన్నా అలా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఇంతేనా? ఇక్కడైతే వేడిగా ఉండేటువంటి దొండి ఒక గరిటెడు ఆయిల్ అయితే అందులోకి వేసేస్తున్నాను. వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలా. వేడి ఆయిల్ ఇలాగ పకోడీలకు కానీ లేదంటే బజ్జీలకు కానీ వేసామంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. ఏ వడలైనా కూడా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. బాగా హీట్ ఎక్కినటువంటి ఆయిల్లోకి ఇదండి ఇక్కడైతే టెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఇలాగ వేసుకున్నామంటే ఇక ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నానండి. పకోడీలకైతే ఇంకా కొద్దిగా పిండి బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసాను కాబట్టి ఇంకా ఆనియన్ వడలు అనుకోండి లేదా పకోడీలు అనుకోండి ఈ విధంగా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ విధంగా వేడిగా ఉగ్గాని ఆ తర్వాత ఆనియన్ పకోడీ అయితే ఇంకా వేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. ఇక నేను చేసిన విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఒక వాయి అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి టిష్యూ కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అయిన పకోడీలన్నీ అందులోకి అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. ఇక అర్లీ మార్నింగే ఇన్ని రెసిపీలు చేసుకోవాలనుకుంటే అర్లీ మార్నింగే లేయాలండి, లేదంటే బాగా లేట్ అయిపోతుందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇన్ టైంలో అందరికీ పెట్టినామంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా హ్యాపీ కదా. ఇంకా ఇది కడాయి పెద్దది కాదు కాబట్టి ఇదండి కొన్నిగా ఈ విధంగా వేసేసి ఇలాగైతే వేయిస్తున్నాను. ఇదండి ఇలాగనమాట. ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూనే ఇంకా తీసేస్తున్నాను. ఇలాగైతే వేయించినాను అన్నిటినీ. ఇక మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాం కదా, ఇంకా మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇవైతే కంప్లీట్గా ఉండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా తినాల్సిందే. ఇదండి చూడటానికి ఎంత బాగున్నాయో కదా, తినడానికి సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా కొద్దిగా ఉందండి పిండి, ఇంకా అది కొంచెం వేసానంటే ఇంకా పకోడీలన్నీ రెడీ అయిపోయినట్టే. ఇదండి అన్నిటినీ ఈ విధంగా అయితే చేశాను. ఇక మాకు కూడా స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇక మేము బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకొని ఫస్ట్ తినేసి ఇదండి ఏమేమి రెసిపీలు చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా చూపిస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇదండి ఇలాగైతే చేశాను. ఇక ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇక్కడ సర్వ్ చేస్తాను. ఇంకా తను తింటూ ఉంటాడు. తనకి లంచ్ బాక్స్ అయితే నేను కట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకొని ప్రశాంతంగా తినచ్చు కదా, అందుకనే ఫస్ట్ తనకి పెట్టేస్తున్నాను. ఇక ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇక డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా నాకు ఎందుకో అండి హాల్లో కూర్చొని తినడమే చాలా ఇష్టం అన్నమాట. ఇలాగ కింద కూర్చొని ప్రశాంతంగా తింటుంటే ఇంకా హ్యాపీనెస్సే వేరుంటుంది కదండి. ఉగ్గాని తర్వాత ఆనియన్ పకోడీ సూపర్ టేస్ట్గా ఉందండి, చాలా బాగా వచ్చిందనమాట.
ఇలాగ టేస్టీ అయినటువంటి రెసిపీలు అర్లీ మార్నింగ్ తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.